ఒక పాట పాడుకుందాం, అనంతరం దేవుని వాక్యాన్ని విందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారములను తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములను తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడగా నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడగా నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచును నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచును నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నడిపినది నీ దివ్య దర్శనమే, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు.
మహోన్నతమైనని ఉపకారములను తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇంతవరకు నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం. నీ వాక్యం కొరకు మేము కనిపెడుతుండగా మీరు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. మాకు అవసరమైన మా జీవితాలకు ఉపయోగకరమైనటువంటి ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించమని మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు నాయన ఒక గొప్ప మార్పును కలిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలని చదువుకుందాం. నిర్గమకాండం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకొచ్చును. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఒకళ్ళు అపోస్తల కార్యం 7వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 30వ వచనం. 4 ఏండ్ల పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనపడెను. అక్కడేముంది? హోరేబు అని ఉంది కదా, ఫస్ట్ చదివినప్పుడు. ఇక్కడేముంది? సీనాయి అని ఉంది. ఈరోజు మన ధ్యాన విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్న కొన్ని పర్వతాలు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు. బైబిల్లో కొన్ని పర్వతాల గురించి రాయబడి ఉంది. అన్నీ ఒకే రోజు చెప్పలేను, కానీ సమయం ఉన్నప్పుడంతా మీకు ఆ పర్వతం దగ్గర మనకు నేర్చుకున్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు, దేవుడు మనకు ఆ పర్వతం ద్వారా మనకు ఏమి నేర్పిస్తున్నాడో మనం ధ్యానించబోతూ ఉన్నాం కదా. పర్వతం అంటే మీలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సీనాయి మలై. ఈ పర్వతానికి 3 పేర్లు ఉన్నాయి. ఏంటి 3 పేర్లు అంటే, ఒకటేమో సీనాయి పర్వతం, మరొకటి హోరేబు కొండ. అక్కడ చూసాం నిర్గమకాండంలో హోరేబు కొండ అని ఉంది. ఇక్కడేమో సీనాయి పర్వతం, మరొకటి దేవుని పర్వతం అని కూడా అంటారు. ఒకే కొండకు 3 పేర్లు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. ఈ పర్వతమందు చాలా గొప్ప కార్యాలు జరిగాయి. కనుక ప్రియులారా, బైబిల్లో ఒక సన్నివేశం, ఒక సందర్భం రాయబడి ఉంది అంటే వ్యర్థంగా దేవుడు దేన్ని బైబిల్లో రాయించలేదు. ఏదో ఒక విషయాన్ని మనకు నేర్పాలనుకుంటున్నాడు. ఆ యొక్క చదవబడినటువంటి వాక్యం ద్వారా దేవుడు మనకు ఏదో బయలుపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గర మనం ఆ యొక్క పర్వతాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఈ సీనాయి పర్వతం ప్రస్తుతం ఎక్కడుంది అని అంటే, దీనికి బైబిలే మనకు ఆన్సర్ ఇస్తుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఈ సీనాయి పర్వతం ఎక్కడుందో బైబిల్లోనే ఆన్సర్ మనం ఇక్కడ చూడగలుగుతాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఎక్కడుంది సీనాయి కొండ?
అరేబియా దేశంలో ఉంది. అరేబియా దేశం అంటే సౌదీ అరేబియా అంటారు కదా, దుబాయ్ అని చెప్తారు కదా, ఇరాన్, ఇరాక్, సౌదీ దేశాలు అంటారు. చాలామంది మేము దుబాయ్ పోయాము, కువైత్ పోయాము అంటారు కదా. ముస్లిం కంట్రీస్లో ఈ ప్రాంతం ఉంది. ప్రియులారా, ఈ యొక్క సీనాయి పర్వతం చాలా ఉన్నతమైనటువంటి పర్వతం. బైబిల్లో చాలా గొప్ప గొప్ప కార్యాలు ఈ యొక్క పర్వతం మందు జరిగాయి. వాటిలో ఒక్కొక్కటిగా మనం ఈరోజు ధ్యానిస్తాం. సీనాయి పర్వతం మనకు దేన్ని తెలియజేస్తూ ఉందంటే దేవుని యొక్క పిలుపు. మొట్టమొదటిగా ఏంది? దేవుని యొక్క పిలుపు. పిల్లలారా, ఎవరిని పిలిచాడు అని అంటే మనం చదువుకున్నాం. మోషే తన మామగారైన ఇత్రో యొక్క మందను మేపుతూ అరణ్యమందు తిరుగుతూ ఉన్నాడు. మోషే 40 సంవత్సరములు ఫరో యొక్క ఇంటిలో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా మోషే పెంచబడ్డాడు. ఓ సందర్భంలో హత్య చేశాడు. హత్య చేసి ఆ హత్యను తెలిసిన తర్వాత మోషే అక్కడ నుండి బయలుదేరి అతడు మిథ్యానుకు వెళ్ళిపోయాడు. మిథ్యానుకు వెళ్ళిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందంటే, మోషే ఒక రాజుకు కావలసిన అన్ని అర్హతలు మోషేకు ఉన్నాయంట. చిన్నప్పటి నుండే ఫరో యొక్క కుమార్తె ఐగుప్తు దేశానికి ఎలాగైనా సరే మోషేను రాజుగా చేయాలని ఆశపడ్డది. ఇప్పుడు ఒక రాజు యుద్ధం చేయాలంటే ఎలా చేయాలో, ఒక రాజు ఎలాగ నడవాలో, ఒక రాజు ఎలాగ మాట్లాడాలో ఇవన్నీ బాల్యం నుండి మోషే నేర్చుకున్నాడు. ప్రియులారా, ఓ సందర్భంలో మోషేకు కోపం వచ్చింది. ఒక హెబ్రీయుని ఐగుప్తీయుడు కొడుతుండగా ఇప్పుడు మోషే కోపం వచ్చి వెంటనే అతన్ని చంపేశాడు. ఒక్క దెబ్బతో చంపేసి అతన్ని తీసి ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఇప్పుడు ఇసుకలో పూడ్చిపెట్టినాక ఒకడు చూశాడు. మరోసారి అదేలాగా జరగాలి అని అనుకున్నప్పుడు చెప్పాడు, ఆ రోజు ఒకరిని చంపేశావు, నేను ఇది తీసుకుపోయి గవర్నమెంట్ నాకు చెప్తాను ఫరో దగ్గర అని అంటే, ఇప్పుడు అక్కడ నుండి పారిపోయాడు. పారిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాయడం అంటే సాధారణ విషయమా? దేవుడు మోషేను గొర్రెలు గాయించాడు. ఎందుకు గాయించాడు అంటే ప్రియులారా, ఇప్పుడు మోషేకు చాలా టెన్షన్ అయిపోతున్నాడు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి చూస్తే వెంటనే ఎమోషన్ అయిపోతున్నాడు. మనలో కూడా కొంతమందికి ఉంటుంది. ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, వెంటనే టెన్షన్ అయిపోతారు. ఒకరన్నా ఒక చిన్న విషయం జరిగింది అనుకోండి, వెంటనే ఎమోషన్ అయిపోతారు, వెంటనే స్పందిస్తారు. కొంతమంది దాన్ని తట్టుకోలేరు, వెంటనే దాని గురించి పరిష్కారం కావాలి, వాళ్ళు ఇల్లు ఎత్తుకలాడుకొని పోతారు. పోయి ఉన్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు? కాబట్టి దేవుడు ఆ తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు 6 లక్షల మంది కంటే ఎక్కువ మందిని అరణ్యములో నడిపించాలి. కాబట్టి అరణ్యములో నడిచేటప్పుడు ఎన్నెన్నో కష్టాలు పెడతారు ప్రజలు, ఎన్నెన్నో బాధలు పెడతారు. ఈ కోపంగానే మోషేకుంటే మోషే అరణ్యములో రోజుకొకరిని చంపుతాడు, రోజుకు 10 మందిని చంపుతాడు. కాబట్టి దేవుడు ఒక తీర్మానం చేశాడు, ఇతనికి ఒక ట్రైనింగ్ కావాలి. ఏమి ట్రైనింగ్ కావాలంటే గొర్రెల దగ్గరికి పంపించాడు. గొర్రెలు ఎలాగుంటాయి? మౌనంగా ఉంటాయి. మాట్లాడతాయా గొర్రెలు? ఇప్పుడు మోషే కూడా 40 సంవత్సరాలు మాట్లాడేదానికి మనుషులు లేరు. ఇప్పుడు మోషే గొర్రెలు కాస్తా తిరుగుతూ ఉన్నాడు. ఎంతకాలం కాస్తున్నాడు అంటే 40 సంవత్సరాలు కాస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు కాసి గొర్రెలు కరిసి ఓ సందర్భంలో మోషే అంటాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అంటే మోషే అంటాడు, నేను నోటి నత్తయ్య, నేను మాట్లాడలేను అయ్యా అంటాడు. ఎందుకు మాట్లాడలేకపోయాడంటే గొర్రెల దగ్గర పోయి అరిసరిసి స్వరము మారిపోయింది. రే సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కొన్ని కఠినమైన అనుభవానికి నడిపిస్తాడు, కఠినమైనటువంటి మార్గాలకు నడిపిస్తాడు. ఎందుకు అంటే ఇక మన జీవితం సరిగా లేదేమో, దేవుడు ఆశించినట్లుగా మనం బ్రతకకపోతే, దేవుడు చెప్పిందని మనం చేయకపోతే కొన్నిసార్లు మన కాలు కూడా కొడతాడు, కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు, కొన్నిసార్లు రోగం తర్వాత మనల్ని దేవుడు ఖండిస్తాడు. ఎందుకు అంటే నిన్ను సరిచేయడానికి. నువ్వు అనుకుంటావు, ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఉద్యోగం పోయింది, ఎందుకు నా కుటుంబం ఇలాగ మారిపోయింది,
దేవుడికి అసలు కళ్ళు ఉన్నాయా అని కొన్నిసార్లు అనుకుంటాం. ఎందుకు అంటే నిన్ను సరిచేయడానికి దేవుడు తీస్తున్న ఒక ఆయుధం అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఎలా ఉంటుందో కొంచెం ఆలోచన చేయండి. పొద్దున్నే లేస్తాడు, గొర్రెల వెంబడి వెళ్ళిపోతాడు, ఇక గొర్రెలతో సాయంత్రం మరలా వస్తాడు. రోజు ఈ పని చేసి 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 బహుశా నిరాశకి చెందిపోయాడు. ఏందో నా బతికిలాగైపోయింది. పొద్దున్న లేవడం, గొర్రెలతో పోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, పడుకోవడం, తినడం, ఇదేం బతుకు అయ్యా బతుకు. కొన్నిసార్లు మనం కూడా ఇలాగ అనుకుంటాం, ఏం బతుకండి ఇది, పని పోవాలి, రావాలి, తినాలి, బతకాలి, ఇలాంటి బ్రతుకు ఏంటి మన ఏంది నా జీవితం? ఎందుకో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకో నా జీవితం ఇలా మారిపోయింది, ఎందుకో నా జీవితంలో సంతోషం లేదు అనుకుంటున్నారు ఎవరైనా? మోషే కూడా అలాగే అనుకున్నాడు. ఆ రోజు ఆ పర్వతం మీద వెళుతూ ఉంటే ఒక వింత చూశాడు. ఏమిటి ఆ వింత అంటే, ఓ పొదలో అగ్ని మండుతూ ఉంది, ఒక చెట్టు అద్భుతంగా మండుతూ ఉంది కానీ అది కాలిపోలేదు. హల్లెలూయా. మోషే దాన్ని చూశాడు. ఏంటి వింత, ఈ వింతను ఎలాగైనా చూడాలి అని చెప్పి ప్రియులారా ఆ సీనాయి పర్వతం దగ్గరకు మోషే వచ్చాడండి. ఆ యొక్క పొదలో నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమిటి ఆ శబ్దము అనగా ప్రియులారా, మోసే మోసే, దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు, దేవుడు పిలిచాడు. మోషే ఆ యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. నా సహోదరి, నా సహోదరుడా, సీనాయి దేవుని యొక్క మందిరం, సీనాయి దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. ఈరోజు దేవుడు మోషేను పిలిచినట్లుగా ఈ ఆరాధనకు వచ్చిన, ఈ వాక్యాన్ని వింటున్న యవనస్తులారా, తల్లులారా, సహోదరులారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మారు మనస్సు పొందాలని, నువ్వు యేసుక్రీస్తుకి పరిపూర్ణంగా నీ జీవితం అప్పగించుకోవాలని, నువ్వు యేసుక్రీస్తు బిడ్డగా పరిపూర్ణంగా మారాలని యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నువ్వు మారావా? బాప్తిసం తీసుకున్నావా? రక్షించబడ్డావా? నీ బ్రతుకు మార్చుకున్నావా? ఎలాగున్నావు నువ్వు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు రావాలి. యోబు భక్తుడు అంటాడు, దేవుడు ఒక్క మారి పలుకును, 2 మార్లు పలుకును. నువ్వు ఆ మాట వినకపోతే నిన్ను దేవుడు ఏం చేస్తాడో ఈ భూమి మీద లేకుండా చేస్తాడు. నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు పిలుస్తున్నాడండి. ఎంతకాలం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎంతకాలం నువ్వు ఇంకా పాపపు జీవితంలోనే ఉంటావు? ఎంతకాలం ఈ లోకంలోనే జీవిస్తావు? ఎంతకాలం నువ్వు చర్చికి రాకుండా నువ్వు దేవుడికి దూరంగా జీవిస్తావు? మోషేను పిలిచినట్లుగా దేవుడు ఈరోజు కూడా నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆ జీవితంలో దేవుడు 1991లో మన చర్చి ఫుల్పీట్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఇలా ఉండదు, ఆ పక్క ఉంటుంది ఫుల్పీట్. నేను ఎక్కడ కూర్చుండేవాడినంటే ప్రసన్న కూర్చున్నాడు కదా, అక్కడ కూర్చుండేవాడిని. అమ్మోళ్ళు రోజు దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి వాక్యం చెప్తూ ఉంటే 1991లో యేసుక్రీస్తు నా కుమారుడా అని హృదయం నాకు అప్పగించు అని ఆ దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని ఆ మూలలో కూర్చుని, అమ్మగారు కూర్చున్న అదే మూల బహుశా అక్కడ కూర్చున్నాను. 91లో నా జీవితం యేసయ్యకి ఇచ్చాను. హల్లెలూయా. అడుగుతున్నాను, మారు మనసు పొందావా? యేసుక్రీస్తు నేను పిలుస్తున్నాడు. నీ జీవితం మారిందా? యేసుక్రీస్తు హృదయంలో చేర్చుకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? ప్రభువుకు పరిపూర్ణంగా అప్పగించుకున్నావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మిది మీద వాక్యం వింటున్న యవనస్తులారా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నువ్వు మారు మనస్సు పొందాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నీ హృదయం యేసుక్రీస్తుకి అప్పగించుకోవాలి. నువ్వు చర్చికి వచ్చి ఏదో ఇక్కడ ఆరాధన చేసి వెళ్ళడం వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వు మారు మనసు లేకుండా ఒకవేళ యేసుక్రీస్తు రాకడొచ్చినా, లేకపోతే మనం చనిపోయినా పరలోకం వెళ్ళం కనుక యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు రక్షించబడాలి, నీ జీవితం యేసయ్యకి సమర్పించుకోవాలి. సీనా యొక్క అరణ్యం, ఆ రోజు దేవుడు మోషేను పిలిచాడు. మోషే వచ్చాడండి. మోషే వచ్చాడు కానీ 7 సాకులు చెప్పాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? సాకులు చెప్తున్నారు. ఏమిటి 7 సాకులు అంటే, రాసుకోండి. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, అయ్యా
నేను ఎంతటి వాడనో అంటున్నాడు. రెండవ సాకు ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 13వ వచనములో, నేనేమి చెప్పాలో నాకు తెలియదు. అలాగే ప్రియులారా 4వ అధ్యాయం 1వ వచనములో, వారు నా మాట నమ్మరు. 4వ అధ్యాయం 10వ వచనములో, నేను మాట నేర్పరిని కాను. ప్రియులారా 5వ సాకు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పంపదలచిన ఎడల వేరే ఒకళ్ళని పంపు. ప్రియులారా 6వ అధ్యాయం 12వ వచనములో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు నా మాట నమ్మరు. ప్రియులారా అలాగే 6వ అధ్యాయం 30వ వచనం అంటున్నాడు, నేను నత్యోడిని, నేను మాట్లాడలేను. మోషే 7 సాకులు చెప్పాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుడు పిలుస్తున్నా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నా, నీ బ్రతుకు మార్చుకో, నీ హృదయం మార్చుకో అని దేవుడు బహుగా హెచ్చరించిన ఈ రోజుల్లో చాలా మంది సాకులు చెప్తున్నారు. ఇప్పుడు కాదయ్యా, ఇంకొకసారి మనం ఇంకొకసారి ఉంటామో లేదో తెలియదండి. బైబిల్ ఏమంటుందంటే, రేపేమి సంభవించినో నీకు తెలియదు. మనందరం ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. బిల్లీ గ్రహం గారు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒక యాక్టర్ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొనమ్మా, నువ్వు మారు మనస్సు పొందాలి, నువ్వు యేసయ్యని నమ్ముకోవాలి, నువ్వు బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం చాలా అపవిత్రంగా ఉంది, నువ్వు జీవితం మార్చుకో అంటే అన్నదంట, పాస్టర్ గారు మీరు చెబుతున్నది కరెక్టే, నేను నిజంగా బాప్తిసం తీసుకుంటా, యేసయ్యని నమ్ముకుంటా, కానీ ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సినిమా తీస్తున్నాను, ఈ సినిమా అంతా తీసేసి 3 సంవత్సరాల తర్వాత తీస్తాను అని సాకు చెప్పిందని. అమ్మా, దైవజనుడు అంటున్నాడు, దేవుడేదో నీతో చెప్పమంటున్నాడు కనుక నువ్వు ఇప్పుడే నీ జీవితం యేసయ్యకి సంపూర్ణంగా సమర్పించుకో అంటే, కాదు సార్ నాకు ఇప్పుడు టైం లేదు అని చెప్పి వెళ్ళిపోయిందంట. ప్రియులారా, అలా మాట్లాడి వెళ్ళిపోతూ ఓ బ్రిడ్జి మీద కారులో వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతున్నటువంటి ఆమె యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆమె ఎవరో కాదు, డయానా రోస్. ప్రపంచంలోనే అందగత్తి అని పిలువబడుతున్న ఓ గొప్ప అందగత్తి లేక యాక్టర్. ఏం చేసింది? ఆ రోజు ఆమె దైవజనుడు వచ్చి, అమ్మా నువ్వు నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు, నీ యవన జీవితం యేసుక్రీస్తుకు సమర్పించుకో అని చెప్తే ఆమె ఏం చెప్పింది? సాకులు చెప్పింది. ఈ రోజుల్లో కూడా సాకులు చెప్తున్నారు. ఎవరైనా బాప్తిసం తీసుకోండి, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొందండి. దేవుడు పిలుస్తున్నప్పుడు నీ జీవితం యేసయ్యకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ప్రియులారా, రెండవది, సీనాయి పర్వతం మనకి ఏమి నేర్పుతూ ఉంది అంటే పరిశుద్ధమైనటువంటి స్థలం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధతకు సాదృశ్యం. చదవండి 3వ అధ్యాయం 5వ వచనములో అద్భుతమైన మాట ఎక్కడ ఉంటుంది? నిర్గమకాండ 3వ అధ్యాయం, మోషే సీనాయి పర్వతం దగ్గర ప్రభు దగ్గర నడుస్తూ వస్తున్నప్పుడు అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం. రెండవది, సీనాయి దేవుని పిలిచే స్థలము, సీనాయి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే ఇదేదో వింత జరుగుతా ఉంది, ఇదేదో ఇక్కడ అద్భుతం జరుగుతుంది, చూద్దాము అని వస్తూ ఉన్నప్పుడు చెప్పులు వేసుకుని వచ్చాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు వేసుకున్నటువంటి చెప్పులు అక్కడ విడు, నువ్వు చెప్పులు విడిచి రమ్మంటున్నాడు. ఈ రోజుల్లో కొన్ని చర్చిలలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. కొంతమంది పాస్టర్లు చెప్పులు వేసుకుని షూలు వేసుకుని వాక్యం చెప్తా ఉన్నారు. ప్రియులారా, నేను వాటిని విమర్శించలేదు, కానీ దేవుని సన్నిధికి మనం గౌరవించాలి. దేవుని సన్నిధిలో అలా చేయడం క్షేమం కాదు మనకి. మోషే అంటున్నాడు, ఆ యొక్క మోషే దేవుని యొక్క సన్నిధికి సమీపిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీ చెప్పులను అక్కడ విడుము. హల్లెలూయా. మన చెప్పులు ఎక్కడ ఇడిచాము? చర్చికి బయట ఇడిచాము. చెప్పులు అంటే దాని అర్థం ఏంటంటే
దేవుణ్ణి సమీపిస్తున్న నీవు, దేవుడి దగ్గరకు వస్తున్న నీవు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఈ చెప్పులు ఎక్కడెక్కడ నడిచి ఉంటాము కదా. ఇప్పుడు మనం వేసుకున్న చెప్పులు ఒక్క నిమిషం ఆలోచన చేయండి. అపవిత్రకు సాదృశ్యం. ఎక్కడెక్కడో చెత్తలో నడిచి ఉంటాం, మట్టిలో నడిచి ఉంటాం, పనికిరాని బాత్రూంలో అక్కడక్కడ తిరిగి ఉంటాం ఈ కాళ్ళతో, ఈ చెప్పులతో. నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ అపవిత్రతతో రాకూడదు, పరిశుద్ధంగా రావాలి. హల్లెలూయా చెప్తారా? నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి. అంటున్నాడు, చెప్పులో విడువయ్యా మోషే. రెండవది, చెప్పులు దేనికి సాదృశ్యం అనగా నడకకు సాదృశ్యం. ఎందుకంటే కాళ్ళకి వేసుకుంటాం, కాళ్ళకి వేసుకుని నడుస్తాం. నడక దేనికి సాదృశ్యం అంటే ప్రవర్తన. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, మంచిదే. దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, మంచిదే. నీ ప్రవర్తన మారిందా? నీ మాట మారిందా? నీ ఆలోచన మారిందా? నీ బుద్ధి మారిందా? నువ్వేం మారలేదే, ఆ పాత మనిషిగానే ఉన్నావే. కోపం వస్తే బూతులు మాట్లాడుతున్నావే, కూటమైపోయినా సినిమాకు పోతున్నావే, ఆ పాత పాపం చేస్తున్నావే, ప్రభు బల్లాలో చేయి వేస్తావు, మరలా పాపం చేస్తావు. ఉన్నారా ఎవరైనా ఇలాంటి వాళ్ళు? చర్చికి వస్తావు, నీ జీవితం మారదు. చెప్పులు వేసుకొని తిరుగుతావు. ఇప్పుడు ఎలాగా ఈ చెప్పులు అక్కడ ఇడిచి నువ్వు చర్చికి వచ్చావో, ఆరాధన అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి ఆ చెప్పులు వేసుకొని ఆ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటావు. దేవుడు అంటున్నాడు, ఈ బ్రతుకు నువ్వు మార్చుకోవాలి. నీ పాపపు జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ పద్ధతులు మార్చుకోవాలి. నీ తిరుగుళ్ళు మార్చుకోవాలి. నీ ఆలోచనను మార్చుకోవాలి. నీ నోరును మార్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా. నువ్వు దేవుళ్ళన్నా ఉండు, లేకపోతే సైతాన్తోనైనా ఉండు. చర్చిలేమో దేవుడితో ఉండడం, ఇంటికి పోయిన తర్వాత సైతాన్తో ఉండడం దేవుడు సహించడు. ఆయన, అమ్మా నీ చేతిలో దేవుని వాక్యం ఉంది, నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుని మందిరానికి వస్తున్నావు. ఈ వాక్యం ఏదో తెలుసా? అగ్ని. ఈ వాక్యం ఏంటి? అగ్ని. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన అగ్ని. ఆయన ఆ అగ్ని దగ్గర పోయి నువ్వు చెలగాటం ఆడావు అనుకో, అయ్యా వాక్యం ఏంటన్నా సహోదరుడా, ఈ అగ్ని దగ్గరికి వెళ్ళి నువ్వు చెలగాటం ఆడావంటే నీకే ప్రమాదం. పొయ్యిలో నిప్పు ఉందనుకోండి, ఆ పొయ్యిలో ఉన్న నిప్పు తీసి నువ్వు గీక్కున్నావు. ఇలా గీక్కుంటే ఏం జరుగుతుందో చెప్పండి? ఏమవుద్ది? పొయ్యిలో నిప్పు తీసి గీక్కున్నావు వెనక జలపడుతుందన్నమాట, నడ్డిపంతా కాలిపోద్ది. దేవుడు కూడా అంతే. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నాకు కావాలి, కానీ నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి రావాలి. నీ నడకను నువ్వు మార్చుకోవాలి. నీ అలవాట్లు నువ్వు మార్చుకోవాలి. అంత మాత్రం కాదు, ఇంకొకటి అక్కడ సీనాయి పర్వతం దగ్గర ఇంకొక కార్యం కూడా జరిగింది. ఏమిటి ఆ కార్యం అంటే 33వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఇక్కడ మరొకసారి పరిశుద్ధపరిచాడు. ఇక్కడ 33వ అధ్యాయం 6వ వచనంలో మరోసారి ఇక్కడ పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. 33:6 నిర్గమకాండం. ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆభరణములను తీసేశారు. ఆభరణములు అంటే అర్థం ఏంటి? ఆభరణములు అంటే అర్థం ఏంటి? మన వాళ్ళు తెలియదు కదా. ఆభరణములు అంటే మన వాళ్ళకి అసలు అవన్నీ తెలియదు పాపం. ఎన్ని ఉంటాయో ఇంట్లో. చిన్న డబ్బాలో ఒకటి, పెద్ద డబ్బాలో ఒకటి, పై డబ్బా ఒకటి, సూట్ కేసు ఒకటి, లోపల అద్దం ఒకటి, ఎన్నున్నాయి, ఎన్ని ఆభరణాలు. అన్నీ చింతలు నవ్వుతా ఉంది, అన్నీ పిత్తలే. ప్రియులారా, దేవుడట మన సమయం లేదు కానీ నిర్గమకాండం 12వ అధ్యాయం 35వ వచనంలో చదవకండి, రాసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తీయులకు ఒక మనసు పంపించి వెళ్ళేటప్పుడు పోయి మాకు బంగారం ఇవ్వండి అని అంటే వాళ్ళు వేసుకున్న బంగారము, వాళ్ళ ఇంట్లో ఉండే బంగారము దేవుడు ఒక గాలి అటు పంపించాడు. అటు పంపిస్తే వాళ్ళే అన్ని ఎత్తి తీర్చారంట. అన్ని
ఇప్పుడు ఈ బంగారం తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక సందర్భంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ బంగారు దూడను చేశారు. బంగారు దూడను చేసి దేవుడిని మర్చిపోయారు. అందరూ డాన్సులు ఆడుతున్నారు. మోసే ఏమైపోయాడో తెలీదు. ఇప్పుడు ఈ బంగారు దూడను చేసుకున్నారు. ఈ ఆభరణాలతో అల్లా బాగా జల్సా చేస్తున్నారు. దేవుడు ఆ దినమున చాలా మందిని చంపేశాడు. మోషేతో చెప్పాడు, ఇదిగో ఐగుప్తులో నుండి తెచ్చిన ఆభరణములను ఈ సీనాయి పర్వతం దగ్గర ప్రజలతో చెప్పు, వాళ్ళను పరిశుద్ధపరచు అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు చదవండి 33వ అధ్యాయం 6వ వచనంలో. మోషేతో చెప్పినప్పుడు కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసిరి. ఆభరణములు అంటే అర్థం ఏంటి తెలియదు మరలా వీళ్ళగా. కమ్మలు, ముక్కు బేసర్లు, చైన్లు, చెవులు నుండి ఎడగ కుట్టించుకున్నారు చూడండి, అవి పైన 1, గొంతులో 4, చేతుల్లో 5, గ్యాపే లేదు ఇంకా మనిషికి. ఈ రోజుల్లో చాలా మందికి లోకాశ పోలేదు, ఐగుప్తు ఆ పాపపు ఆలోచనలు పోలేదు. కొన్ని సభలలో, కొన్ని సంఘాలలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వీటి మీద మనకు ఎక్కువ ఆశ కలగకూడదని వాటన్ని తీసేస్తారు వాళ్ళు. కొన్ని సిపిఎం చర్చెస్, హోసన్నా మందిరాలలో వెళితే బంగారం మీద మనకు ఎక్కువ దాని మీద ధ్యాస, వాటి మీద ఆశ ఉండకూడదని చెప్పి, ఇది లోక సంబంధమైనదని, ఆ లోకంలో ఉండాలలాగా మనం ఉండాలనుకుంటున్నామని వాటన్నిటిని తీసేస్తారు. బహుశా మనుషులం కాబట్టి మీలో ఏదో కొంచెం ఆశ పోష ఉంటుందని బాప్టిస్ట్ చర్చిలు ఏం చేశారంటే కొంచెం అలౌట్ చేశారు. అది కొంచెం లిమిట్గా ఉంటే మంచిది. ఈరోజు మన వాళ్ళు లిమిట్ దాటిపోతుంది ఇప్పుడు కదా. చెవులన్నీ గుట్టేసుకుంటున్నారు, ముక్కన్నీ గుట్టేసుకుంటున్నారు, ఎక్కడ కూడా గుట్టేసుకుంటున్నారు కొంతమంది. లోకాశ విడిచిపెడుతున్నావా? నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు అందరని చెప్పలేదు, కొందరే. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేవాడువో. ఈరోజు ఒకడు వచ్చాడు సోలకి, నేను బైబిల్ చదువుతానన్నాడు. వస్తే బైబిల్ ఇస్తే బాగానే చదువుతున్నాడు, 2 కమ్మలు పెట్టుకొని ఉన్నాడు. కమ్మలు ఎందుకురా, వీడు మగపిల్లోడు ఎందుకురా కమ్మలు పెట్టుకున్నాడు? ఈ రోజుల్లో మగపిల్లోళ్ళు ఆడపిల్లోళ్ళు అయిపోతున్నారు, ఆడపిల్లోళ్ళు మగపిల్లోళ్ళు అయిపోతున్నారు. మారిపోతుంది లోకం. ఉన్నారా ఎవరైనా? సినాయి పర్వతం ఏం నేర్పుతుందంటే, నువ్వు దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఈ లోకానుసారంగా జీవించడానికి వీల్లేదు. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి సినిమా యాక్టర్ లాగా నువ్వు జీవించడానికి వీల్లేదు. పాపిష్టి ప్రజలు ఉన్నట్టుగా నీవు ఉండడానికి వీల్లేదు. అపవిత్రమైనటువంటి ఆభరణములతో నిన్ను నువ్వు అలంకరించుకొని ఇతరులకు నువ్వు అందంగా కనబడాలని దేవుడు ఆశించలేదు. ఆయన దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే ప్రజలను పరిశుద్ధపరచు, పరిశుద్ధుల వాళ్ళ యొక్క ఆభరణములు తీయమని చెప్పు. వాళ్ళు ఐగుప్తుల వలే కాదు, నా జనులు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మోషే చెప్పాడో, చాలా మంచి వాళ్ళండి వాళ్ళు. ఎవరు? మోషేలు. వాళ్ళందరూ ఏం చేశారు? ఆభరణములను తీసి పారేశారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నిరాకరించేటువంటి వారిగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అంటే ప్రియులారా, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో దేవుని పిల్లలకు ఎలాంటి అలంకారం ఉండాలి, ఎలాంటి ఆభరణాలు ధరించాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3, 4 వచనాల్లో చక్కగా సాధువైనట్టు మృదువు అయినట్టునైనా అక్షయ అలంకారము గల కాదు బాబా, 3 చెప్పాను. జడలల్లో కొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయోను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువట్టినైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగమన్ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. తమిళ్లో ఎలాగుందో చదవండి ఎవరైనా.
చూడండి, ఒక క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలాంటి అలంకారం కలిగి ఉండాలో ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతం సమీపిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు సమీపిస్తున్నటువంటి స్థలం పరిశుద్ధమైంది, నువ్వు చెప్పులేడు. ఓ సందర్భంలో చెప్తున్నాడు, ఐగుప్తు యొక్క ఆ యొక్క నగలు ఆభరణములు విడిచిపెట్టు. లోతు భార్య ఎందుకు ఉపస్తంభమైందో చెప్పండి. దేవుడు చెప్పాడు, అమ్మా ఆ యొక్క సొదొమ గొమొర్రాలో పాపం ఉంది, సొదొమ గొమొర్రా నాశనం కాబోతుంది, సొదొమ గొమొర్రా భయంకరమైన పట్టణం, అది విడిచిపెట్టు, వెనక చూడొద్దు, ముందు చూస్తా వెళ్ళండి. దేవుని దూత చెబుతుంది. లోతు విన్నాడు, లోతు కూతురులు విన్నాడు. వస్తా వస్తా బహుశా బీరువాతాళం చేతిలో పెట్టుకొని వచ్చి ఉంటుందేమో. వస్తా వస్తా ఏదో ఒకటి చేతిలో పెట్టుకొని వచ్చింది. అయ్యయ్యో మా ఇల్లు ఏమైపోయింది. మరలా సొదొమ వైపు చూసి ఆమె శిల ఇప్పటికీ ఉప్పు స్తంభం ఉందంట. ఎలా ఉందంట ఆ ఉప్పు స్తంభము? ఇప్పుడు దేవుని దూత అందరూ వెళ్తా ఉంటే ఏం కూడా వెళ్తా ఉందిట. కాలు ఇటు పోతా పోతా ఒక కాలు ఇటు తిరిగిందంట. ఎటుంది? ఒక కాలు ఏమి ఇట్టుంది, ఇటు తిరిగింది చూడు, ఇట్టుంది అనమాట. అర్థమైందా? అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఒకటేమో పరలోకానికి పోయే కాలు, ఇంకొకటేమో పాపానికి పోయే కాలు. ఉండరా ఎవరైనా ఇలాగా? ఒక కాలేమో దేవునితో నడిచే కాలు, ఇంకొక కాలేమో లోకానుసారంగా నడిచే కాలు. ఏమైపోయిందో తెలుసా? మధ్యలోనే ఉప్పు స్తంభం అయిపోయి చనిపోయిందండి. తన కుటుంబాన్ని పాడు చేసుకుంది, తన కుమార్తెలు పాడైపోయారు, తన భర్త పాడైపోయాడు, తన ఇల్లు పాడైపోయింది. నువ్వు లోకానుసారంగా జీవిస్తే, నా సహోదరుడా నువ్వు లోకానుసారంగా ప్రవర్తిస్తే, నా సహోదరి నువ్వు లోకానుసారంగా ప్రవర్తిస్తే, నువ్వు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. దేవుడు అంటున్నాడు, సీనాయిని నువ్వు సమీపిస్తున్నప్పుడు, యేసయ్యను నువ్వు సమీపిస్తున్నప్పుడు, దేవుని నువ్వు సమీపిస్తున్నప్పుడు నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, నీ డ్రెస్ పరిశుద్ధంగా ఉండాలి, నీ అలంకారం పరిశుద్ధంగా ఉండాలి. నిన్ను చూస్తే దేవుని బిడ్డ అని చెప్పాలి, నీ చేతిలో బైబిల్ ఉండాలి, నువ్వు ఆత్మీయంగా ఉండాలి, మీరు క్రైస్తవులా అని చెప్పగలిగిన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సీనాయి మూడవదిగా దాహమును తీర్చే స్థలం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో చెలవీయగా, మోషే ఇశ్రాయేలు కనుల ఎదుట అట్లా చేసానో. చాలే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సముద్రములో నడిచారు. నడిచి బయటకు వచ్చిన వెంటనే దాహం వచ్చేసింది. హల్లెలూయా. సముద్రంలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చి బయటకు వచ్చిందే, ఏం చేశారు? నీళ్ళు లేవు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలా ఉంటాయి. ఒక కష్టం దాటుకొని బయటకు వచ్చిందే, మరొక సమస్య వచ్చేస్తుంది. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా మాట్లాడుతున్నారు. అయ్యా, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి వచ్చావా? ఎందుకు మమ్మల్ని ఇలా చేసావు అని అంటే, ప్రియులారా, మోషే వెళ్ళి దేవుని దగ్గర మాట్లాడితే దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు హోరేబుకు వెళ్ళి అక్కడ ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం మీద నువ్వు నీ కర్రను కొడితే నీకు నీళ్లు వస్తాయంటే, ప్రియులారా ఆ పర్వతం కొట్టినప్పుడు ప్రియులారా అందులో నుండి నీళ్లు వచ్చాయి. హల్లెలూయా చెప్తారా? రాయిలో నుండి నీళ్ళు వస్తాయా? ట్యాంకులో నుండి నీళ్ళు వస్తాయంటే నమ్ముతాం. రాళ్ళల్లో నీళ్ళు ఉంటాయా? బండలో కొండలో నీళ్ళు ఉంటాయా? ఆ దేవుడు అనుకుంటే అసాధ్యములను దేవుడు చేస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు హెచ్చించువాడవు, నా పక్షము నిలచి నిలిచేవాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఇశ్రాయేలు ప్రజలు అల్లాడిపోతా ఉంటే, నీళ్లు లేక దాహం దాహం అంటూ ఉంటే ప్రియులారా, ఆ బండలో నుండి నీళ్లు వచ్చి ఆ ప్రజలందరి దాహాన్ని దేవుడు తీర్చాడండి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దానిని పౌలు గారు అన్నాడు, ఇదిగో అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల దాహము తీర్చిన ఆ బండ ఎవరు అంటే ఆయనే ప్రభువైనటువంటి యేసయ్య. హల్లెలూయా చెప్తారా? ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహాన్ని తీర్చింది ఎవరు? ఆ బండలో నుండి నీళ్లు ఎవరు రప్పించారు? ఆ బండ ఎవరనగా యేసుక్రీస్తు. దాహాన్ని తీర్చింది, వారి యొక్క వాంఛను తీర్చింది. ఈరోజు ఎలాంటి కష్టమనే దాహంతో బాధపడుతున్నారు? వ్యాధి అనేటువంటి దాహంతో ఉన్నారా? అప్పుల సమస్య, వీటిలో నుండి ఎలాగూ నేను బయటపడాలని అనుకుంటున్నారా? అయ్యో, నాకున్నటువంటి బాధలు, నాకున్నటువంటి ఈ యొక్క కష్టాలలో నుండి నేను బయటకు రాగలను, వాటిని ఎలా నేను విడిపించగలను అనుకుంటున్నారా? సమస్యలతో ఉన్నారా? ఏం చెయ్యాలో అర్థం కాలేదా? యేసయ్య అంటున్నాడు, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ మహా పండుగ దినముల్లో యేసయ్య ఇలాగన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ పండుగ మహాదినమున, మంచి దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను, నా యందు విశ్వాసముంచు వానిలో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. చాలు సార్. ఎవరికైనా దప్పిక కొని ఎడలా అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా బాధలో ఉన్నారా, ఎవరైనా సమస్యలో ఉన్నారా, ఎవరైనా శోధనలో ఉన్నారా, ఎవరైనా వ్యాధులు అనుభవిస్తూ ఉన్నారా, ఎవరైనా జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నారా, దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి. కమింగ్ టు మీ. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి. అది ఎటువంటి సమస్య అయినా, అది ఎటువంటి పోరాటమైనా, అది ఎటువంటి కార్యమైనా దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రా. ఏమంటున్నాడు? ఎవడైనాను దప్పిక కొని ఎడల నా యొద్దకు వచ్చిన ఎడల నేనేం చేస్తాను? అతని దప్పిక తీరుస్తాను, నీ దాహాన్ని తీరుస్తాడు ఆయన, నీ కష్టాన్ని బాగు చేస్తాడు, నీకున్న సమస్యను బాగు చేస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యం అంటూ ఈ భూమిలో ఏమి లేదండి. హల్లెలూయా చెప్తారా? దేవునికి సమస్తము సాధ్యం. ఆయన సమస్తం చేస్తాడు ఆయన. నువ్వు ఎవరి దగ్గర రావాలి? యేసయ్య దగ్గర. ఎవరి దగ్గర చెప్పుకోవాలి? యేసయ్యతో చెప్పుకోవాలి. సేనాయి అంటే అర్థం ఏంటంటే, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు తీర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, సీనాయి దేనికి సాదృశ్యం అంటే ధైర్యమునకు సాదృశ్యం. చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అతడు చూచినంతలో అతడు తల దగ్గర నిప్పుల మీద కాల్చబడి ఉన్న అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను.
కనుక అతడు భోజనము చేసి 8వ వచనం చదువుతున్నారా? అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. హోరేబు అంటే ఏం చెప్పాను? సీనాయి పర్వతం అని చెప్పాను. ఎవరు భోజనం చేసి? ఏలియా. ఏలియా ఎవరు అంటే ప్రియులారా, ఒక అగ్ని ప్రవక్త అంటారు. ఏలియా రాజులను గడగడ వణికించిన ఆయన. ఏలియా అంటే అతను వస్తున్నాడంటే అందరు భయపడిపోయేవాడు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారనుకోండి, మోడీ గారి దగ్గర మనం పోనవద్దా? మనం పోయిన మోడీతో మాట్లాడినవద్దా? ఏలియా పోతా ఉంటే గేటు దగ్గర ఉన్న వాళ్ళు కూడా బయటకు దారి చేస్తారంట. అలాగా ఆయన డ్రెస్సు, ఆ దైవజనుడు చూస్తే నేరుగా వెళ్ళిపోయి రాజుతో మాట్లాడి నేరుగా వచ్చేస్తాడంట. అంత పవర్. ఆ గేటు దగ్గర ఉన్న వాళ్ళు ఒకళ్ళు చూసి రాజుగారి దగ్గర, అయ్యా ఆ ప్రవక్త వచ్చాడు, ఆయన పేరు ఏలియా అని చెప్తే, అయ్యా రమ్మని చెప్పి అని పిలిచేవాడంట. ఎందుకంటే ఆయన నోట్లో నుండి ఏది వస్తే జరగద్దు అనమాట. దేవుని సేవకుడి నోట్లో ఎందుకు దేవుడు సేవకుడి దగ్గర వచ్చి అందరు ప్రార్థన చేసుకుంటారు? ఆ సేవకుడు దేవునితో ఎక్కువగా సమయం గడుపుతాడు కనుక ఆ సేవకుని నోట్లో నుండి వచ్చే మాట వల్ల ప్రజలు బాగుపడతారు. ఆ సేవకుడి దగ్గర ఏం లేదు. ఆ సేవకుడు యొక్క దగ్గర నుండి వచ్చినటువంటి మాటల వల్ల, ఆ సేవకుడు యొక్క చెబుతున్నటువంటి మాటలను బట్టి. ఇప్పుడు మోషే, ఇక ఏలియా మనం చూస్తున్నాం. ఏలియా నేరుగా అతడు అంత ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఓ సందర్భంలో అంత ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఏమైపోయాడంటే భయపడిపోయాడు. అహాబు రాజు యెజెబెలు, ఏది నువ్వు ఏదో పెద్ద వీరుడు సూర్యుడు అంటున్నావు, ఇదిగో రేపటికల్లా నిన్ను చంపేస్తాం, నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తావు అంటే, ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే భయపడిపోయాడు. భయపడిపోయి బదిరీ వృక్షం అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పోయి పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడంటే దిగులుతో పడుకున్నాడంట. ఇంకా బాగా చెప్పాలంటే బీపీ ఎక్కిపోయినట్టు పడుకున్నాడు. అక్కడ బీపీ ఎక్కువైపోయింది, చచ్చిపోతాడు చెప్పేశారు. అహాబు చెప్పాడు, కనబడితే చంపేస్తా. హల్లెలూయా. కొంతమంది భయపడిపోతా ఉంటారు. ఏమనంటే, అయ్యో నాకు ఏమన్నా అయిపోద్దేమో, అయ్యో నా జీవితం ఎలా అయిపోద్దేమో, నా కుటుంబం ఏమైపోద్దో, నా బిడ్డలు ఏమైపోతారో. కొన్నిసార్లు మనము భయపడిపోతా ఉంటాం. ఏలియాకు ఏం భయం అంటే చచ్చిపోతామేమని భయం. కానీ దేవుడు ఏలియాని చంపకుండా పరలోకాన్ని తీసుకొని పోవాలనుకుంటే ఏనేమో చచ్చిపోతాడని భయపడుతున్నాడు. ఏలియా, అసలు నేను నీ మీద ఒక పెద్ద దర్శనం పెట్టుకున్నాను. ఏమిటి ఆ దర్శనం అంటే, నీకు మరణం లేకుండా తీసుకుపోవాలని నేను ఆల్రెడీ ప్లాన్ పెట్టుకుంటే నువ్వేంది ఇక్కడ చచ్చిపోతానని ఏడుస్తున్నావు? ఇక్కడ బీపీ ఎక్కిపోయి ఏడుస్తున్నావు. ఎందుకు నీకు బీపీ? ఎందుకు దిగులు నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు పడుకుంటున్నావు? ఈరోజు ఎవరైనా ఉన్నారా? నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, మళ్ళీ ఇంటికి పోయి ఏడుస్తున్నావు, మళ్ళీ ఇంటికి పోయి దిగులు పడుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుణ్ణి నమ్ముతావు, మళ్ళీ ఏడుస్తూ ఉంటావా? ఇంట్లో దిగులుతో ఉంటావా? నువ్వు దేవుణ్ణి నమ్మినాక, నువ్వు ప్రార్థన చేసినాక నా దేవుడు చూసుకుంటాడని నువ్వు వాటిని విడిచిపెట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. అలా చెప్తారా? బైబిల్ అంటుంది, నీ భారం ఏం చేయాలంటే యెహోవా మీద మోపు. నీకున్న కష్టం దేవుడితో చెప్పు, ఆయన చూసుకుంటాడు అంతే. నువ్వు ఇక్కడ చెప్తావు, ప్రార్థన చేస్తావు, ఇంటికి పోయి మళ్ళీ ఏడుస్తావు, పడుకుంటావు, దిగులు పడతా ఉంటావు, రాత్రి ఏడుస్తూ ఉంటావు, పొద్దున్న ఏడుస్తూ ఉంటావు, దిగులుతూ ఉంటావు. అది అవిశ్వాసం. ఈరోజు నువ్వు అవిశ్వాసం విడిచిపెట్టాలి. ఏలియా దిగులుతో పండుకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు దూతలు వచ్చి ఏలియాను తట్టి లేపి సేవ చేయమని చెప్పలేదు. ఏం చేసింది? అక్కడ ఏలియాకు ఏం చేశారంటే వేసి భోజనం చేసి, కాదు పై వచ్చిన వాళ్ళు పడుకుని నిద్రపోయినట్టుకుంటారు చూడండి. అతడు బద్రీ వృక్షము క్రింద పరుండుండి నిద్రించుచుండగా అతను ముట్టి అతడు నిప్పుల మీద కాల్చబడి ఉన్నా కనుక పరుండు భోజనం చేసి ఏం చేశాడు? మరలా
ఏలియా ఏం చేస్తున్నాడు? ఫస్ట్ పండుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవునితో వచ్చింది. ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టింది. ఇప్పుడు దేవునితో కడుపు నిండా అన్నం పెట్టి నువ్వు పోయి సేవ చేయమన్నాడా? ఏం చేశాడు? మరలా పండుకో. హాస్పిటల్లో ఐసీయూ వార్డు ఉంటుంది తెలుసా? హాస్పిటల్లో ఐసీయూ వార్డు ఉంటుంది. ఐసీయూ వార్డులో ఏం చేస్తారో తెలుసా? బీపీ ఎక్కినోడికి కడుపు నిండగా వాడి సెలైన్ ఎక్కించేదో అన్నమే పెట్టేది, నిద్ర మాత్రం వేసి పడుకో. 3 రోజులు ఐసీయూ వార్డులో పెట్టి వాడికి ఉన్న బీపీ అంతా తగ్గిస్తారు అనమాట. హల్లెలూయా. దోత అదే చేస్తుంది. అయ్యా నీకు చాలా బీపీ ఎక్కిపోయింది ఏలియా, నువ్వు టెన్షన్ అవుతున్నావు, ఇప్పుడు పోయి సేవ చేస్తే నీకు ప్రమాదం, కాబట్టి ఏలియా రొట్టె తినో, నీళ్లు తాగో, సేవ వద్దయ్యా, కొంచెం పడుకో పడుకో. 3 సార్లు బాగా రెస్ట్ తీసుకున్నాడు. బాగా రెస్ట్ తీసుకుని ఏలియాను బలపరిచి దేవుడు అంటున్నాడు, ఇక్కడి నుండి లేచి నీకు ధైర్యం కావాలి, నీకు బలం కావాలి, కాబట్టి నేను చూపించే హోరేబుకు వెళ్ళమని చెప్పాడండి. నేరుగా అక్కడ నుండి హోరేబుకు వచ్చాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారండి. ఎప్పుడైతే ఏ బలమైతే పోగొట్టుకున్నాడో, ఏ శక్తినైతే పోగొట్టుకున్నాడో, అక్కడ హోరేబుకు వచ్చింది, ధైర్యం వచ్చేసింది. 18వ అధ్యాయం 40 వచనాల్లో అంటాడు, ఇదిగో మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్యలో మీరు అల్లాడిపోతా ఉంటారు. ఇదిగో చూడండి, బయలే దేవుడైతే బయలు చూద్దాం, లేకపోతే యెహోవాయే దేవుడితో చూద్దాం. అంత ధైర్యం ఏలియాకి ఎలా వచ్చింది అని అంటే, హోరేబు యొక్క అనుభవం, సీనాయి యొక్క అనుభవం. ఈరోజు భయపడిపోతున్నావా? దిగులుతో ఉన్నావా? కష్టాలతో ఉన్నావా? ఏమైపోతుందో ఉన్నావా? దేవుడి దగ్గరకు రా, దేవుని మందిరానికి రా, మోహరించో. ఇక్కడికి వస్తే దేవుడు నిన్ను ధైర్యవంతుగా దేవుడు చేస్తాడు. భయపడిపోతున్నా నిన్ను, దిగులుతో ఉన్నటువంటి నిన్ను దేవుడు ధైర్యపరుస్తాడు. ఏనుగంత బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు బీపీగా ఎక్కిపోతా ఉంటుంది. నీ బంధువులతో నీకున్న కష్టాలు చెప్తా ఉంటే వాళ్ళకి ఇంకా నీకు బీపీ ఎక్కిస్తూ ఉంటారు. నీ దేవుని సన్నిధికి, సీనాయికి వస్తే, హోరేబుకి వస్తే, బలహీనుడైన నిన్ను ఆ దేవుడు నిన్ను బలవంతుడుగా మారుస్తాడు. ఆయన నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? నీకున్న బీపీ అంతా దేవుడు తగ్గిస్తాడు. ఆయన నీకున్న గుండె నొప్పి అంతా దేవుడు తగ్గిస్తాడు. నీకున్న అప్పులన్నీ దేవుడు తగ్గిస్తాడు. నీకున్న వ్యాధి అంతా దేవుడు బాగు చేస్తాడు. డాక్టర్లు చెప్తారు నీకు ఆ సమస్య లేదు అనే విధంగా చేస్తాడు ఆయన. హోరేబు యొక్క అనుభవం. సీనాయికి వచ్చాడు. ఏలియాకు అంత శక్తి, అంత బలం వచ్చి గొప్ప కార్యాన్ని చేశాడు. నిన్ను గొప్ప పని చేసేవాడిగా దేవుడు మారుస్తాడండి. ఈరోజు 4 విషయాలు చెప్పాను. సీనాయి అనుభవం. సీనాయి అనగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యవనస్తులారా, బాప్తిసం తీసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్న విశ్వాసులారా, ప్రభు బల్లాలో చేయి వేయకుండా, ప్రభు బల్లా అంటే బయట పోయి నిలబడుకుంటున్న వారులారా, ఎంతకాలం పారిపోతావు? ఎంతకాలం జారుకుంటూ తిరుగుతావు? మోషేను పిలిచినట్టుగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు పిలిచినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. మోషే వచ్చాడు ఆ రోజు. సీనాయి అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. సీనాయి అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. నువ్వు దేవుడికి వస్తున్నప్పుడు నీ జీవితం మార్చుకోవాలి. నీ చెప్పులు ఇప్పాలి. నీ ఆభరణాలు, నీ లోకాశలు, లోక తలంపులు, లోక సంబంధమైన వస్త్రాలు, ఇవన్నీ నువ్వు మార్చుకోవాలి. సీనాయి దేనికి సాదృశ్యం అనగా ప్రభు అయిన యేసయ్యకు. నీ దాహం, నీకున్న కష్టం, నీకున్న వేదన యేసయ్య దగ్గరకు వస్తే తీరుస్తాడండి ఆయన. సీనాయి అంటే దేనికి సాదృశ్యం అంటే, ప్రియులారా, నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్థలం, నిన్ను బలపరిచేటువంటి స్థలం, నిన్ను శక్తివంతులుగా చేసే స్థలం. అందరూ లేచి నిలబడతారా?